హైదరాబాద్లో మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్పై రాకపోకలు అందుబాటులోకి రానుండటంతో సిటీలో నుంచి బెంగళూరు హైవేను కనెక్ట్ అయ్యేందుకు, బెంగళూరు హైవే మీదుగా సిటీలోకి వచ్చేందుకు జర్నీ ఈజీ కానుంది. హైదరాబాద్ సిటీ, బెంగళూరు హైవేకు వచ్చి వెళ్లే మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు 4.08 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం 799 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 6 లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్తో అటు ఆరాంఘర్, ఇటు జూ పార్కుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 6 లేన్ల రహదారి కావడంతో గంటల తరబడి ప్రయాణానికి, ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కలగనుంది. ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన ఆరాంఘర్ జూ పార్క్ పై వంతెన పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన. 2021 డిసెంబర్లో శంకుస్థాపన జరిగింది. 2024 డిసెంబర్లో పూర్తయింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే. ఈ ఫ్లైఓవర్తో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.